హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐషోలాక్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఏం లేదండి, వీడియో చూస్తున్నారు, సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళైతే చేసుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సో నేనైతే మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి నేను ఇంకా ఫ్రైడే మార్నింగ్ లేచేసి అంటే నేను డైలీ అంతే అనమాట. సో లేచిన వెంటనే బ్రష్ తీసుకోవడమే నా పని అండి. సో లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేసేసి తర్వాత ఇంకా మిగతా పనులన్నీ కూడా ఇంకా చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంక మార్నింగ్ లేచేసి ఇంకా డోర్ అయితే తీసేసాను. కొద్దిగా లేటే లేసానులేండి నేను. సో యాక్చువల్గా 6:30, 7 అలా అవుతుందన్నమాట లేవడము. అంటే ఇంకా అంటే మామూలు టిఫిన్ మాత్రమే చేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత చేయాలి కాబట్టి ఇంకా లేచేసి టిఫిన్ ఒక్కటి చేసేసి అయితే ఇంక బాబుని స్కూల్కి పంపించడమే. సో అందుకోసమే కొంచెం నేను లేటే లేస్తాను. ఈ మధ్యలో వచ్చేసి ఇంకా లేచి బ్రష్ చేసేసి ఇక్కడైతే ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఫస్ట్ అయితే మనకైతే కంపల్సరీగా లేచిన వెంటనే డే స్టార్ట్ అవ్వడమే నాకు ఇంకా ఇలా కాఫీతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. సో కాఫీ తాగకుండా ఏ పని కూడా చెయ్యనండి. అదేంటో తెలియదు, నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. అంటే డే స్టార్ట్ అవ్వడమే కాఫీతోటి. అంటే ఇంకా ఏ పని చేయనమాట. అసలు ఇంకా కసవలు కూడా అసలు కసవ కొట్టడము, చెత్త ఏది చేయనండి. ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా బ్రష్ చేసేసి మొహం కడిగేసుకొని ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కాఫీ తాగేసి ఇంకా మనసంతా కొంచెం ప్రశాంతంగా అనిపించిన తర్వాతే నెక్స్ట్ పనులన్నీ కూడా ఇంకా స్టార్ట్ అయితే చేసేసుకుంటానండి. ఇక్కడైతే ఇంకా కాఫీకి అయితే పెట్టేసాను అనమాట. ఇంకా నైటే గిన్నెలన్నీ కూడా కొంచెం తోమేసాను. ఇంకా కిచెన్లోకి నాకు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉండాలన్నమాట. నైట్ తినేసిన గిన్నెలు ఏవి కూడా ఉండకూడదు, నాకు సింక్లో అంతా క్లీన్గా ఉండాలి. సో అందుకోసమే నైట్ నేను క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ కిచెన్లోకి వస్తే మనసు అనేది ప్రశాంతంగా అనిపించాలి. సో అందుకోసమే నేను నైట్ క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకుంటానండి. అండ్ అలాగే మనం నైట్ తిన్న ప్లేట్స్ అలా ఎంగిల్ ప్లేట్లో అలా అసలు పెట్టుకోకూడదంట. సో అందుకోసమే నేను క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా బయట అయితే చైర్ వేసేసుకుని ఇలా మంచిగా ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే తాగేస్తాను అనమాట. లేచిన ఒక 20 మినిట్స్ దీనికే సరిపోతుందండి ఖచ్చితంగా. అంటే ఏమో తెలియదు, అది బాగా అలవాటు అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ మా బాబు అసలు లేవరు. నేను వాళ్ళకంటే ముందే లేసి ఈ పని చేసేపాటికి వాళ్ళు లేస్తారనమాట. ఇంకా బయట అలా చూసుకుంటూ, అంటే బయట కింద వాళ్ళు అలా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని ఇలా చూసుకుంటూ మంచిగా ఉంటుందన్నమాట. అంటే పీస్ఫుల్ అనిపిస్తుంది. మైండ్ అనేది చాలా అంటే చాలా ఫ్రెష్ అవుతుంది అనమాట నాకు. ఇంకా డైలీ కూడా ఇలాగే అనమాట. నేను లేచిన వెంటనే ఇదే పని చేస్తాను. నా డే స్టార్ట్ అవ్వడమే ఇలా అవుతుందన్నమాట. ఇంకా ఉండదు నేను, మా హస్బెండ్, బాబు ముగ్గురమే కాబట్టి సో వంట గురించి అంత పెద్ద రిస్క్ అయితే ఉండదన్నమాట. కానీ కంపల్సరీగా 3 times అయితే చెయ్యాలి అండి. ఇంకా ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇంక మా హస్బెండ్కి అయితే కాఫీ కూడా అస్సలు తాగరు, తనకు అలవాటు అయితే లేదనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని. ఇంకా బాబు అయితే ఇంక పాలు ఒక్కోసారి తాగితే తాగుతాడు, లేదంటే లేదనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు తాగాలంటే తాగుతాడు. ఒక్కో రోజు ఎప్పుడో ఒక రోజు అండి, చాలా తక్కువ తాగడము. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా కంపల్సరీగా తాగుతాడనమాట పాలు. ఇంకా నేను మార్నింగ్ అయితే నేను ఒక్కదాన్ని కాఫీ తాగేస్తానండి. సో ఇంకైతే ఇంకా అలాగా చూసేసుకుంటూ అలాగా ఇంకా కాఫీ అయితే తాగేసి ఇంక మన పనులన్నీ కూడా చేసుకోవాలి కదా. ఇంకా బాబు లేచేపాటికి టిఫిన్ అయితే రెడీ చేసేయాలన్నమాట. ఇంకా బాబు లేచిన తర్వాత ఇంక తనకి రెడీ చేయడం, స్నానం చేయడం ప్రతి ఒక్కటి నేనే చేయాలి కాబట్టి, అంటే తను ఇంకా చిన్నపిల్లాడు, ఇంకా ఏది తను అంటే ఓన్గా తను ఏది కూడా చేసుకోలేడనమాట. సో అందుకోసమే ఇంకా నేను అన్నీ చేసేయాలి. ఇంకా ఇలాగంటే ప్రశాంతంగా కూర్చొనేసి ఒక కాఫీ కడుపులో పడ్డాక పనులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట మనకు వచ్చేసి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళేసి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసి బాబుని రెడీ చేసేసి స్కూల్కి అయితే ఇంకా పంపించాను అండి. ఇది వచ్చేసి ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తీసిన వీడియో అండి. ఇంకా నేను కిచెన్లో వర్క్ చేసుకున్నప్పుడు ఏది కూడా ఇంకా అంత స్కిప్ చేసేసాను, ఎందుకంటే అన్ని వీడియోలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో అయితే ఏది చూపించట్లేదు అనమాట. ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక్కడైతే నేను ఇంకా స్నానం చేసేసి రెడీ అయితే అయిపోయాను అనమాట. సో ఇక్కడ ఫ్రైడే కాబట్టి కొంచెం పూజ కూడా చేసుకుంటాము. అంటే యాక్చువల్గా నేను సాటర్డే ఎక్కువ పూజ అయితే నాకు కంపల్సరీగా సాటర్డే పూజ చేస్తాను. ఇంకా ఫ్రైడే కూడా అంటే జస్ట్ అంటే సింపుల్గా అలా చేసేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే స్నానం చేసేసి ఇంకా వెంట్రుకలు చూసారండి, నా హెయిర్ అయితే మొత్తం పాడైపోయిందండి. అసలు నేనైతే నాకు ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఈ హెయిర్కి డబల్ ఉండేదన్నమాట. అంటే ఇంకా ఇన్ని హెయిర్ అయితే నాకు
నాకు ఊడిపోయిందండి. ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా హెయిర్ మొత్తం ఎన్ని ఊడిపోయాయి ఏంటి అనేది. ఇంకా నేను హెయిర్ కూడా అసలు ఎవరికి ఇవ్వకుండా పడేయకుండా అలాగే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. జడ ఉంటే చాలా అంటే చాలా ఇష్టము. సో ఇంకా అందుకే పడేయలేక అలాగే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా చాలా అంటే చాలా ఒక 2-3 ఇయర్స్ అవుతుందండి నేనైతే జడ అయితే అస్సలు వేసుకోలేదనమాట. సో ఇప్పుడైతే నేను ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా అంటే మా హస్బెండ్ పూలు కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా పూజకి తెస్తుంటారు డైలీ ఎప్పుడు. ఇంకా ఈసారి అయితే ఇంకా కట్టిన పూలు అంటే మల్లెపూలు, అవి ఈ సీజన్ ఎక్కువ కదండి మల్లెపూలు. సో అవి తీసుకొచ్చారనమాట. ఎప్పుడు కూడా తెస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా నేను పూలు పెట్టుకోలేదండి. నాకు పూలు అంటే చాలా ఇష్టము, కానీ ఊరికే అలా చూడటానికి అలా ఇష్టం అనమాట. పెట్టుకొని వాడిపోతే మాత్రం నాకు ఎందుకు బాధ వేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా పెట్టుకోను అనమాట. ఊరికే నాకు ఎన్ని రోజులైనా సరే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటా, లేకపోతే దేవుడికైనా పెట్టేస్తాను. కానీ ఈరోజు ఎందుకు మంచిగా జడ వేసుకొని ఇంకా అలా మల్లెపూలు అలా పెట్టేసుకుందాము బాగుంటుంది అనేసి అయితే నాకు ఎందుకో అనిపించింది అనమాట. సో చాలా అంటే చాలా ఇయర్స్ అండి, ఒక 3 ఇయర్స్ అయిందనమాట నేను ఇలా జడ వేసుకోక, టైట్గా జడ వేసుకొని పూలు పెట్టక చాలా అంటే చాలా రోజులు అయిందండి. ఎప్పుడో ఏదైనా పూజ ఉన్నప్పుడు అలా కొంచెం లూజ్గా అలా హెయిర్ వదులుకొని పూలు పెట్టుకుంటాను, కానీ ఇంత టైట్గా జడ వేసుకుని ఫస్ట్ టైం అనమాట ఇలా జడ వేసుకోవడం నేను. అంటే అప్పుడు కాలేజ్ టైంలో అండ్ పెళ్ళి కానప్పుడు స్కూల్ టైం, కాలేజ్ టైం అలా వేసుకున్నా చాలా. ఇప్పుడు పెళ్ళయ్య కూడా ఒక 1 ఇయర్ 2 ఇయర్ వరకు వేసుకున్నా. ఇప్పుడు అండి ఈ 2-3 ఇయర్స్ నుంచి జడ వేయడమే మానేసాను అనమాట. అసలు జడ ఎప్పుడు కూడా ఏదైనా క్లిప్ పెట్టేసుకుంటా, లేకపోతే పోనీటైల్ లాగా జుట్టు వేసేసుకుంటాను. కానీ ఇప్పుడు వేసుకుంటున్నానండి జడ మనకు. సో మనం లేడీస్ అంటే ఎలా ఉంటుందంటే మంచిగా జడ వేసుకొని మంచిగా రెడీ చేసి అంటే మంచిగా సాంప్రదాయంగా రెడీ అయితేనే ఆ లుక్ అయితే అలా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఆ డ్రెస్కి, ఆ జడకి, ఆ పూలకి మంచిగా సెట్ అయ్యాయి అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా, ఇవి ఆల్రెడీ 2 డేస్ అయ్యిందండి ఈ పూలు తెచ్చేసి. కానీ నేను అంటే గురువారం పూజకు అనేసి బుధవారం నైట్ తెచ్చారనమాట. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం పెట్టుకుంటున్నానండి. ఇంకా అక్కడికి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్ కూడా మా ఆయన ఫ్రిడ్జ్ తీసినప్పుడల్లా అంటుంటాడు అనమాట, ఇవి పెట్టుకోవడానికి కదా తెచ్చింది, ఎందుకు ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తా, లేకపోతే దేవుడికైనా పెట్టేసి అంటారు. దేవుడికి ఆల్రెడీ పెట్టేసాను అనమాట. ఇంకా కొన్ని పెట్టుకుందాం అనేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, కానీ పెట్టుకోవడానికి నాకు ఎందుకో టైం రాలేదన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా ఖచ్చితంగా పెట్టేసుకుందాం అనేసి అయితే అలా జడ వేసేసుకొని ఇలా పూలు పెట్టేసుకుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా రోజులైందండి నేను ఇలా పెట్టుకోలేదన్నమాట. అండ్ ఆ లుక్ కూడా చాలా బాగుంది కదా, నాకు చాలా ఇష్టము. కానీ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్ అలా చేంజ్ అయిపోతాం అనమాట. మనం అంటే మనుషులతో పాటు కాలం చేంజ్ అవుతుంది, కాలంతో పాటు మనుషులు కూడా చేంజ్ అవుతారు అనేది అయితే నేను నమ్ముతాను అనమాట. ఇప్పుడు ఇంకా బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా అలా జుట్టు వేసేసుకొని జుట్టు విరబోసుకొని వెళ్ళడం అయితే అలవాటు అయిపోయింది అనమాట. అందుకేనేమో నా హెయిర్ అంతా అలా ఊడిపోయాయి అనిపిస్తుందండి. ఎప్పుడు కూడా అసలు ఆయిల్ పెట్టను, ఎందుకో అండి అసలు ఆయిల్ పెట్టడం అంటే అసలు ఇష్టం ఉండదు నాకు. కానీ ఎప్పుడైనా పెట్టినా సరే నైట్ అలాగ పెట్టేస్తాను, ఇంకా మార్నింగ్ ఇంకా వెంటనే తలస్నానం చేసేది. ఎప్పుడు కూడా నేను డే టైంలో అయితే ఆయిల్ అయితే పెట్టిందే లేదండి అసలు. ఇంకా అందుకనేమో హెయిర్ అంతా చాలా అంటే చాలా ఊడిపోయింది. సో చూస్తారు కదా, ఇక్కడైతే ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యానండి. ఫ్రైడే లుక్ అయితే ఇలా ఉందండి. ఇంకా అంటే స్మెల్ కూడా చాలా బాగున్నాయి, దుండు మల్లెలు అంటారు కదా, సో అవి అనమాట. ఇంకడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది, మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది అనమాట. ఇలా రెడీ టైట్గా జడ వేసుకొని బొట్టు పెట్టుకొని ఇలా పూలు పెట్టుకుంటుంటే మంచిగా ఒక సాధారణంగా అంటే మన ఇండియన్ కల్చర్ లాగా నాకేమో ఒక థాట్ అలా అనిపించిందండి. ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా ఫ్రైడే కదా, ఇంకా మామూలుగా నేను ఫొటోస్ అయితే ఏమీ కూడా క్లీన్ చేయలేదండి. ఎందుకంటే నేను సాటర్డే రోజు కంపల్సరీగా దేవుడి గది అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఇంకా నార్మల్గా పూలు పెట్టేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా పూలు కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. గులాబీస్ అంటే రోజెస్, చామంతిస్ ఇవి అన్నీ నేను బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే నేను ఓన్లీ సేమ్ కలర్ ఏది కూడా తెచ్చుకున్నాను అనమాట. అంటే మిక్స్డ్ తెచ్చుకుంటాను, చామంతి, రెడ్ రోజు, ఎల్లో రోజు ఇలా అన్నీ కూడా మిక్స్డ్ ఉంటేనే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకే అలా తెచ్చేసుకున్నానండి. ఇంకా ఫ్రైడే ఖచ్చితంగా నేను మార్నింగ్ ఖచ్చితంగా పూజ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఏదైనా నాన్ వెజ్ అలా తిన్నప్పుడు మాత్రం చెయ్యను. ఇంకా మిగతా రోజుల్లో ఖచ్చితంగా నేను పూజ చేస్తాను అనమాట. ఇంకా అంటే మా హస్బెండ్ బాబు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంక ఇంట్లోనే వర్క్ ఉంటుంది కదండి. ఇంకా ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్నానం చేసేసి ఇలా పూజ చేసేసుకొని తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా డైలీ ఇదే పనే కాబట్టి ఖచ్చితంగా పూజ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఏదైనా నాన్ వెజ్ ఎగ్ ఏమైనా తిన్నప్పుడు మాత్రం ఇంకా దేవుడికి గదికి అయితే ఇంకా క్లోజ్ చేసేస్తాం అనమాట.
సో ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బాబుకి లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా బాబుని అయితే ఇంటికి తీసుకొచ్చేసి తినిపించేసి అయితే పంపిస్తున్నానండి. బాక్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. ఎందుకో తెలియదు, బాక్స్ ఇస్తా అంటే తను సరిగ్గా తినట్లేదు. ఇంకా ఈ మధ్యలో కొంచెం ఫీవర్ వచ్చింది కదా, సిరప్లు కూడా వేయాలి ఇంకా అలాగే అనేసి అయితే ఇంకా ఇంటికి వచ్చేసి తినేసి తర్వాత తనను వదిలేసి వచ్చేస్తాను అనమాట. అక్కడే నాకు 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అండి బాబుని తీసుకొచ్చి మరి తినిపించి వదిలేసి రావడానికి. ఖచ్చితంగా 12:30 తీసుకొస్తాను. 12:30 to 1:30 వరకు ఇంట్లో ఉంటాను అనమాట. 1:30కి వెళ్ళేసి మరి వదిలేసి వచ్చేపటికి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయేపటికి 2 అవుతుందండి. సో డే మొత్తం ఇలాగే సరిపోతుంది అనమాట. ఇంకా 2కి వదిలేసి వస్తాను. ఇంకా 3 ఇంకా 1 అవర్ 1.5 అవర్ అలా కొంచెం గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్లో ఇలా ఏదైనా వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా అప్లోడింగ్ కానీ ఇలా ఏమైనా ఉంటే వర్క్స్ అయితే చూసుకుంటాను అనమాట. ఇంకా 4కి మరీ వెళ్ళేసి మరీ తీసుకొని అయితే రావాలి అండి. సో ఇక్కడైతే ఇంకా చూసారా మ్యాచ్ బాక్స్ అయితే కొంచెం ఆయిల్ అయితే పడింది అనమాట. ఇంకా దానికోసం అయితే ఇంకా అది కొంచెం అంటుకోవట్లేదు. ఇంకా అందుకే గీకేస్తున్నాను అనమాట. ఒక 2-3 పుల్లలు అలా గీకని ఇంకా అలా అయితే ఇంకా వెలిగించానండి. సో చూసారు కదా, ఇంకా పూలు పెట్టుకుని ఇలా పూజ చేస్తుంటే చాలా బాగా అనిపించిందండి. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పాను అనమాట, ఇలా పెట్టుకుని ఇలా చేస్తుంటే ఇంకా డైలీ కూడా అలా పెట్టుకుని పూజ చేస్తే చాలా మంచిది కదా. మనం ఇంట్లో ఉన్నప్పుడే కదా బయటకు వెళ్ళినప్పుడే కాదు మనం రెడీ కావాల్సింది, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా ఉండాలి, మంచిగా ట్రెడిషనల్ అంటే సాధారణంగా మనం ఇండియన్ కల్చర్ లాగా అచ్చమైన తెలుగు పద్ధతిలాగా ఉండాలి అనేసి అయితే అంటూ ఉంటారు ఎప్పుడు కూడా. కానీ తన మాటలు ఎప్పుడు పట్టించుకోలేదండి. కానీ ఒకసారి ఇలా రెడీ అయ్యాక మనకి అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఇంకా మెయిన్గా మనము జడ ముడి వేసుకోకుండా హెయిర్ వదులుకొని పూజ అయితే అస్సలు చేయకూడదంట. ఎప్పుడు కూడా జుట్టు ముడి వేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇది పాటించాలన్నమాట. సో ఇంకా నాకైతే కొన్ని తెలుసు ఆల్రెడీ, కానీ నాకెందుకు ఒక్కోసారి జుట్టు వేసుకుంటా ఒక్కోసారి జుట్టు వేసుకోకుండానే పూజ చేస్తాను అనమాట. అంటే క్లిప్ అలా పెట్టేసుకొని పూజ చేసేస్తాను, అలా అలవాటు అయిపోయిందండి. కానీ ఇప్పుడు నుంచి అనుకుంటున్నాను పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా జడ వేసేసుకొని ఖచ్చితంగా పూజ చేయాలి అనేసి అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసేసుకుంటానండి. మా ఇంట్లో దేవుడి గది అనేది కొంచెం హైట్గా ఉంది అనమాట. ఇది మొబైల్కి సరిగ్గా కనిపించదండి లుక్, ఎందుకంటే కింద ఉంటే మనం కూర్చొని చేయడానికి మంచిగా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. కానీ మాకు ఇక్కడ హైట్గా ఉందన్నమాట, కట్టలాగా ఉంది అండి పైన. ఇంకా చూసారు కదా, అక్కడ ర్యాక్ అన్నీ పెట్టేస్తారు, అన్నీ కూడా మనం లోపల పెట్టేసుకోవడానికి. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా సరే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఇంకా అంటే ఓన్లీ పూజ గది వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. పూజ గది టూర్ అంటే నేను పూజ గదిలో ఏమేమి పెట్టుకున్నాను ఏంటి అనేది అయితే అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ నేను పూజ చేయడం ఫ్రైడే పూజ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా గట్టిగా దైడుకైతే దండం పెట్టేసుకుంటాను అనమాట. నేను చేస్తున్న ఈ మంచి పనులన్నీ కూడా సక్సెస్ కావాలి అండ్ నా ఆరోగ్యం బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి, మా ఫ్యామిలీలో అందరికీ ఆరోగ్యం మంచిగా ఉండేలా చూస్తాం అనేసి ఇంకా దండం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా చూస్తారు కదా, ఇలాగా ఫ్రైడే పూజ అయితే ఇలా చాలా చాలా సింపుల్గా అలా అయితే ఇంకా చేసేసుకున్నాం అనమాట. అండ్ మీరు కూడా ఏ రోజు అంటే దేవుడి ఫొటోస్ ఏ రోజు క్లీన్ చేస్తారు, ఏ రోజు అంటే కడిగడము అలా చేస్తారు కదా అండి, దేవుడి పటాలన్నీ కూడా చేస్తారు, కామెంట్ అయితే చేయండి. నేనైతే సాటర్డే ఒక్కటేనమాట. మనం పూజ గదిలో ఉన్నటువంటి ఫొటోస్ని సాటర్డే ఒక్కరోజే కదిలించాలి అనమాట. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏ రోజు పడితే ఆ రోజు తీసి మనము కదిలించకూడదు అనమాట. అంటే ఫొటోస్ని తీయడము అలా చేయకూడదంట. సో ఓన్లీ సాటర్డే మాత్రమే మనమైతే పూజ గది క్లీన్ చేయడం కానీ ఫొటోస్ కడగడం కానీ అలా చేయాలన్నమాట. సో అందుకోసమే నేను అంటే ఫస్ట్ ఒక 1 year ముందు అలాగా గురువారము శనివారము ఖచ్చితంగా క్లీన్ చేసేదన్నమాట. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేనైతే ఇంకా అలా క్లీన్ చేయడం అయితే ఇంకా మానేసినాను అనమాట. సో అంటే సాటర్డే ఒకటే చెయ్యాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయానండి. సో ఇక్కడైతే ఇంకా నేను వీడియో అంటే తమ్నెయిల్ కోసం అయితే ఇంకా అలా ఫోటో కోసం అలా కూర్చున్నాను లేండి, కనపడుతుందా లేదా అనేసి అయితే మరి దాన్ని వీడియో కోసం అనేసి అయితే అనుకోకండి. సో అంటే తమ్నెయిల్ కోసం ఇంకా మధ్యలో నాకు ఫొటోస్ తీయడానికి ఎవరు లేరు కాబట్టి ఇంకా ఇలాగే వీడియోలోని కంటిన్యూ అవుతుంటుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం అయితే ఇంకా అలాగా కూర్చున్నాను అనమాట, కూర్చున్నాము. ఇది వచ్చేసి ఇంకా బాబు అయితే ఈవినింగ్ అయితే వచ్చేసారనమాట, స్కూల్ నుంచి అయితే వచ్చేసారు 4:30 ఆ టైంలో. ఇది ఇంకా పార్సల్ అయితే వచ్చిందనమాట. సో ఇదేంటంటే మా బాబుకి అయితే ఎలిఫెంట్ టాయ్ అయితే బుక్ చేస్తామన్నమాట. సో అది వచ్చేసి సౌండ్ అయితే వస్తుందన్నమాట. సౌండ్తో పాటు తను ఇలా అంటే ముందుకైతే వాక్ చేసుకుంటూ వెళుతుందనమాట. సో తనకైతే ఒక 5 days నుంచి చెప్తున్నాను అనమాట, ఆన్లైన్ బుక్ చేశాను, వస్తుంది 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 అనేసి అయితే చెప్తూనే ఉన్నాను అనమాట. ఇంకా వెయిటింగ్, డైలీ వచ్చి స్కూల్ నుంచి రాగానే అడిగాడు అనమాట వచ్చిందా అనేసి అయితే. కానీ బాగుంది, కానీ చాలా అంటే చాలా కాస్ట్ అనిపించింది అనమాట. 540 పడిందండి ఆ టాయ్ వచ్చేసి. అండ్ వెయిట్ లేదు, ఏం లేదండి అసలు, ఓన్లీ ఇలా ముందుకు వెళ్తుంది. నేనైతే రిటర్న్ అయితే పెట్టేసేయాలి అంటే అనుకున్నాను అనమాట. సో ఇంక మా బాబుకి అయితే చూపించాను.
ఇంకా తను కొద్దిసేపు అలా బాగా ఎగ్జైట్మెంట్ అయ్యాడు, కానీ ఇంకా ఎందుకో తెలియదు అప్పుడే ఇంకా అసలు ఒక 1 అవర్ అలా ఆడగానే ఇంకా అసలు నాకు ఇష్టం లేదు, బాగాలేదు అనేసి అయితే అన్నాడు అనమాట. సో ఇంకా చూద్దాము, తను లైక్ అయ్యి నాకు కావాలి అంటే పెట్టేసుకుందాము, లేదంటే రిటర్న్ పెట్టేద్దాం అయితే అనుకున్నాను అనమాట. ఇంకా తనైతే కావాలి అనేసి అయితే అన్నాడనమాట. ఇంకా చూసారు కదా ఇలా ఎంత ఎగ్జైట్మెంట్ అయ్యాడనమాట. సో ఇంకా ఓపెన్ చేసి చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాడు తను. చూసారు కదండి ఎంత ఇది చేస్తాడు అసలు. పిల్లలకి అంతే కదండి, ఏదైనా వాళ్ళకి ఇష్టమైంది కానీ వాళ్ళకి నచ్చింది కానీ మనం కొని పెడితే ఆ ఆనందమే వేరు, ఆ హ్యాపీనెస్ వేరనమాట. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంకా తనతో మాట్లాడుకుంటూ నేనైతే ఇంకా తన ఓపెన్ అయితే చేస్తున్నానండి. అంటే నాకైతే ఇంకా కాస్ట్ ఎక్కువ అనిపించింది, రిటర్న్ పెడదాం అనుకుంటే మా బాబు వద్దు అనేసి అన్నాడు అనమాట. ఇంకా చూసారు కదా ఇక్కడైతే ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట. అలా వెళ్తుందండి, అది ముందుకు వెళ్తుంది, కానీ చాలా కాస్ట్ అనిపించింది. ఒక 300 అంతే పడుతుంది, ఇంకా 550 అంటే ఎక్కువ కాస్ట్ అనిపించింది అనమాట నాకు. ఇంకా బాబు అయితే బాగా ఎగ్జైట్మెంట్తో బాగా ఆడుకుంటున్నాడు కదా, సరేలే ఉండిలే అనేసి అయితే ఇంకా ఉంచేసుకుందాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో ఇదండి ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే ఫుల్ వీడియో అనమాట, మొత్తం ఫ్రైడే రోజు తీసినటువంటి వీడియో అండి. ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో చేసేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి అండ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందైతే ఉంటానన్నమాట. అంతవరకు నెక్స్ట్ ఈ వీడియో చూడండి అండ్ చూడకోకున్న వీడియోస్ ఏమైనా ఉంటే సరే ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి, బాయ్ బాయ్.